ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా నూతనమైన వాగ్దానముతో నిత్యము ఆయన ధ్యానించే బిడ్డలుగా హృదయములో మన తండ్రిని ఉంచుకొని ఆయనతో సంతోషిస్తున్నామా, ఆనందిస్తున్నామా? అయితే కలువరి ప్రేమలో నిత్యము ఆయన ఇచ్చిన వాగ్దానముతో మన హృదయములో ఆనందం ఉంటుందా లేదా? వినుట వలనో గ్రహించుట వలనో నీవు ఆయన చిత్తములో ప్రతిదినము ఆయన కవచనములను ధరించుకొని ఉంటే, ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రభు నీతో మాట్లాడుచున్నాడని నువ్వు నిజంగా నమ్ముచున్నావా? అయితే నీలో అనారోగ్యం ఉంటుందా? ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు. నీలో అనేకమైన బాధలు ఉంటున్నావా? బాధలను విడుదల చేసేవాడు. కాబట్టి ఆయన సత్యమును ఎప్పుడు నువ్వు గమనించినట్లయితే, ఆయన సత్యమును విడవకుండా నువ్వు ఉన్నట్లయితే నీ బాధలన్నీ నీ తండ్రికి తెలుసు కనుక ఆయనే అన్ని నీలో నుంచి వాటిను బాధలన్నీ తీసేస్తాడు. ఎవరు? మన దేవుడు. కాబట్టి ఈరోజు ఆ వాగ్దానం ప్రకారము నువ్వు నేను నడుచున్నట్లయితే మన తండ్రి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని రాచుకొనము. నీ హృదయమును పలక మీద వాటిని రాచుకొనము. దయా సత్యమును మనలో నుంచి ఎప్పుడు పోనీయకూడదు. ఒక మనిషి పైన దయ చూపించాలి. ఈ లోకము మీద దయ కలిగినట్టు వారిలో కోపముందు శాంతి, సమాధానం, నెమ్మది వారి కుటుంబంలో అతనిలో ఉంటుంది. కాబట్టి హృదయం అనే పలక మీద వాటిని రాచుకున్నట్ల ఏంటి అయి? దేవుని యొక్క దయా సత్యములతో కూడినట్టు వాక్యములను, దయగల దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమగా ఇచ్చి నూతనమైన నిబంధన కలిగిన వాక్యాలను మనకిచ్చున్నాడు. వాటిను మన హృదయం అనే పలక పైన రాచుకునుంటే అవి మనకు ఎప్పుడు కూడా బాధల్లో, చింతల్లో, ఇబ్బందులు లేకుండా, అనారోగ్యం లేకుండా ఆరోగ్యం ఇచ్చి సైతాను శక్తులు, మాంత్రిక శక్తులు అని లయం చేసే ఆ కృప మన యేసయ్య మనకు ఇచ్చుచున్నాడని మీరు నమ్మాలి. అంటే విశ్వాసముతో వాగ్దానం చూడాలి, విశ్వాసము కలిగి గర్వించాలి. ఎందుకనగా మన కుటుంబంలోనికి ఆయన వాక్యములో మీరు వింటున్నారంటే అది ఎంతో దేవుని చిత్తమైనది. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్న మాటలు మీరు విన్నట్లయితే ఆయన అంటున్నాడు, దయా సత్యమును నిన్ను విడిచిపోనివద్దు. నిన్ను ఆ సత్యములో ఉండాలి. ఏది కూడా మనము భూమి మీద ఆయన వచ్చేంత వరకు ఆయన సత్యములో ఉండాలి. మరి కుటుంబంలో కావచ్చు, పిల్లల యందు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఒకరికొకరికి దయా సత్యములోనే మనం నడుచుకుంటున్నట్లయితే మన కుటుంబము ఆనందముతో కుటుంబం నడిపించుకోవచ్చు. ఎందుకంటే మరి తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి పిల్లలను కని వారిని పెద్దవారు చేసి చదివించినప్పుడు వారు దయాదాత్యం లేకుండా తల్లిదండ్రులతో ఎదురు మాట్లాడేవారు ఉంటున్నారు. వారిలో మరి దయ లేనప్పుడు ఆ తల్లిదండ్రులకు కనికరము ఎలా వారిపైన వస్తుంది? అదే దేవుడు కూడా మన పైన కనికరం ఎలా వచ్చేది? మనము కూడా ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయము మాంసము గుండిగా ఉండి మరి ఎంతో బండగా ఉండకుండా మెత్తటిగా మాంసం గుండగా ఉండి అది ఏం చేయాలంటే దేవుని మాటలు విని గమనించి దయా సత్యముతో మనం నడుచుకోవాలి. అయితే ఆ విధంగా నడుచుకుంటున్నామా లేదా అనేది మన హృదయం అనే పలక పైన వాటిని రాసుకొని ఉంటే ఖచ్చితంగా మనము నడుచుకుంటాము కదా. కాబట్టి ఈరోజు అంటున్నాడు ఆయన, కంఠభూషణముగా ధరించుకునము. అది ఎప్పుడు మన హృదయంలో స్తుతి స్తోత్రం చెల్లించుతూ ఆయన మాటలను మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుంది? కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఆ విధమైన మనసు కలిగి ఉంటున్నామా? మరి ఆ మనసు కలిగి ఉంటే
నీ కుటుంబంలో బాధలు చింతలు ఎక్కడి నుంచి వస్తాయండి? మనలోనే దయ లేనప్పుడు, మనలోనే అపవాది వచ్చి వాడే మన కుటుంబంలో ఒకరికొకరికి కాకుండా ఇబ్బంది పరిచి మరి మనము చేస్తున్న పనులు ఎందుకు కానీ కుటుంబంలో కానీ నెమ్మది లేని జీవితము జీవిస్తున్నామంటే ఎక్కడో సత్యములో మనం కరెక్ట్ లేం, నీతిమంతులుగా మనం లేం, ఎక్కడో తప్పిపోయి ఉంటున్నామని ఒకసారి హృదయం అనే పలక పైన ఆయన మాటలు రాచుకొనున్నామా లేదా అని పరీక్షించుకోవాలి కదా. కాబట్టి అది ధరించుకున్నవా లేదా అని మనం పరీక్షించుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. అందుకు మరి ఒక మాట అంటున్నాడు, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు మంచివాడివని పిలువబడతావు. అయితే నువ్వు ఈ లోకానికి విరోధంగా ఎలా ఉంటున్నావంటే సత్యం లేని వాడిగా జీవించినప్పుడు దేవుని దృష్టికి నువ్వు ఎలాంటి వాడివైతున్నావు? దేవుని దృష్టికి దూరంగాను మానవుల దృష్టికి దూరంగాను మరి నువ్వు పనికిరాని వాడిగా ఈ లోకంలో మనం ఉంటున్నామని మనమే గమనించుకోవాలి కదా. మరి అందుకు మరి మన ప్రవర్తన యందు అంటున్నాడు, నీ ప్రవర్తన యందు బహు జాగ్రత్తగా నువ్వు ఆయన యొక్క వాక్యములు హృదయం అనే పలక పైన రాచుకున్నవాడవైతే నీ ప్రవర్తన యందు అనగా నువ్వు మంచిది చేస్తున్నావా చెడ్డది చేస్తున్నావా, లోకములో నువ్వు చేస్తున్నది మానవుడికి అది మంచిగా అనిపించున్నదా లేక దేవునికి మంచిగా అనిపిస్తున్నదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా ఆయన అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందును అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలు అధికారమునకు ఒప్పుకోవాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. అయా నేను ఈ పాపములు చేసిన పాపం నుంచి నన్ను విడుదల చేసి నాకు రక్షణ దయచేయమని అడగాల. అప్పుడు సత్యమును బట్టి నువ్వు నీతిని బట్టి నీ తండ్రి నిన్ను ప్రేమించి ఆయనను ఆదరిస్తాడు, కాపాడతాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలకు ఆయన కాపుదలుగా ఉండును గాక. ఆయన సత్యమే మీ కుటుంబంలో ఉండును గాక. మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మీ చిత్తములో మీ కృపలో తండ్రి ప్రతి కుటుంబంలో తండ్రి ఆయా మీ యొక్క కృపను పొందుకొని ఆయా మరి యొక్క కంఠభూషణముగా ధరించుకొని హృదయమనే పలక పైన తండ్రి అది రాచుకున్న వాక్యములు తండ్రి వారిలో తండ్రి ఎప్పుడూ నా తండ్రి విడిచిపెట్టకుండా నిత్యం మీరు వచ్చేంత వరకు వాటిని మరి నా ప్రభువా మరి అనుసరించి జీవించే భాగ్యం ప్రతి కుటుంబం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.